has decided that the GRL, the general ranking list, as well as the selected selection list, దాన్ని సెట్ అసైడ్ చేస్తూ రీవాల్యుయేషన్ కి డైరెక్షన్స్ ఇచ్చారు. ఈ రీవాల్యుయేషన్ 8 months లోగా కంప్లీట్ చేయాలి. అది కాని పక్షాన the group 1 mains exam is to be cancelled, or rather it stands cancelled, and all the candidates who passed in the preliminary examinations వాళ్ళ కోసము re-examinations కండక్ట్ చేయడం జరుగుతుంది. గ్రూప్ 1 ఫలితాల మీద ఇవాళ హైకోర్టు ఇచ్చిన తీర్పు నౌకరొచ్చినోళ్ల నోట్ల పచ్చేలకు పడ్డట్టు అయితే జర్రంతల నౌకరు మిస్ అయినోళ్ల షవులలో తేనె పోసినట్టు అయింది. గ్రూప్ 1 ఫలితాల మీద కోర్టు ఏం చెప్తుందోనని చాలా మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఇక గ్రూప్ 1 కు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇస్తే మా కూడా లైన్ క్లియర్ అవుతుందని గ్రూప్ 2, గ్రూప్ 3కి సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా కొండకు ఎదురు చూసినట్టు చూస్తున్నారు. కానీ హైకోర్టు మాత్రం గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష పత్రాల్ని మల్లోపారి దిద్దుర్రి, లేకుంటే ఆ పరీక్షల్ని రద్దు చేసి 8 నెలల లోపట మల్లోపారి పరీక్షలు పెట్టమని ఆర్డర్ వేసింది. గ్రూప్ 1 పరీక్షలలో అవకతవకలు జరిగినాయి కాబట్టి రద్దు చేయాలని కొందరు కోర్టు మెట్లెక్కితే లేదు అంత మంచిగానే అయింది, ఎంపిక ప్రక్రియ కూడా పూర్తయ్యే ఈ పరిస్థితిలా రద్దు చేయొద్దని సెలెక్ట్ అయిన అభ్యర్థులు కోర్టుల పిటిషన్లు వేసిరు. ఇక అందరి వాదనలు నిన్న కోర్టు ఇవాళ గ్రూప్ 1 మీద ఈ తీర్పు ఇచ్చింది. ఇక గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష పత్రాల్ని రీవాల్యుయేషన్ చేయాలని హైకోర్టు చెప్పేటాళ్లకు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేయాలని టీజీపీఎస్సీ ఆలోచన ఎత్తున్నదట. ఇక అటు ఇప్పటికే ఉద్యోగాలు వచ్చినట్టేనని సంబరంలో ఉన్న కొంతమంది అభ్యర్థులు కూడా ఈ తీర్పు మీద డివిజన్ బెంచ్ కు అప్పీల్ చేసుకుందామని అనుకుంటున్నారట. మొత్తానికైతే గ్రూప్ 1 లొల్లి మళ్ళా మొదటికొచ్చినట్టే అయింది పోర్రి. ఇక ఈ తీర్పు మీద అప్పీళ్లు, కోర్టు కేసులు అనుకుంటా యువతకు అన్యాయం చేయొద్దు, విద్యార్థులు డిమాండ్ చేస్తున్నట్టుగా వెంటనే గ్రూప్ 1 పరీక్షల్ని మళ్ళా పెట్టి తొందరగా పూర్తి చేయాలని కేటీఆర్ డిమాండ్ చేస్తే కార్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుకుంటా ఈ పరీక్షను రద్దు చేయండి లేదా రీవాల్యుయేషన్ చేయండి అని 8 నెలల లోపల ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు ఆదేశించడం జరిగింది. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నా, బేసిజానికి పోకండి, అనవసరపు హడావుడి చేయకండి, పిల్లల బాధ వినండి. ఎందుకంటే వాళ్ళు ఏండ్ల తరబడి ప్రిపేర్ అయినారు, వాళ్ళ ఓట్లతోనే మీరు గెలిచినారు, వాళ్ళ కష్టంతోనే ఇలా మీరు గద్దెనెక్కి కూర్చున్నారు. వాళ్ళకు అన్యాయం చేయకండి, వాళ్ళను ఏదో రాజకీయ రంగు పులిమి వాళ్ళని ఇలా అడ్డం పెట్టుకొని గలీజు రాజకీయం చేయొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా. కోర్టు చెప్తా ఉంది, మేము చెప్పట్లేదు, స్పష్టంగా చెప్పింది పరీక్షను రద్దు చేయమని. మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారత రాష్ట్ర సమితి తరఫున నేను పిల్లలతో ఇప్పటిదాకా మాట్లాడినాను. మీరేమనుకుంటున్నారు? కోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో ఏం కావాలి అని అడిగాను. వాళ్ళు 3-4 విషయాలు చెప్పారు. అదే మా పార్టీ తరఫున నేను కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను.